ప్రకాశం జిల్లాలో జీవనాడిగా పేరొందిన గుండ్లకమ్మ నదీ తీరం పచ్చదనంతో కళకళలాడేలా శ్రీవారి వనం కమిటీ కృషి చేస్తోంది. గుండ్లకమ్మకు హరితహారం పేరిట కమిటీ సభ్యులు నదికి ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు పెంచుతున్నారు. ఇందులో భాగంగా మద్దిపాడు పరిధిలోని గుండ్లకమ్మ నదీ ఒడ్డున 180 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్, మాజీ ఐఏఎస్ అధికారి, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు పాల్గొన్నారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ప్రకృతి సంపద అందించాలంటే మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. వాటర్ పొల్యూషన్ తగ్గియాలా, అదేవిధంగా చెట్లు నాటాలా. చెట్లు నాటితే వర్షం పెరుగుతుంది. ఇప్పుడు ఈరోజు మనకు తెలిసి ఈ సంవత్సరమే మన ఒంగోలు జిల్లాలో 48 డిగ్రీస్ వచ్చాయి. 48 డిగ్రీస్ ఎందుకు వచ్చాయి? చెట్లు నరకటము, ఇవన్నీ సరిగా లేవటం. అందుకని మన కోసం, మన రాబోయే తరాల కోసం మనము ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేయడం మన బాధ్యత. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన ఇక్కడ శ్రీవారి వనం అనేటటువంటి ఒక సొసైటీని రిజిస్టర్ చేసి ఇంత చక్కటి వనాలు పెంచుతున్నటువంటి స్థానికులకి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి గుండ్లకమ్మ రివర్ ఎంబడి కూడా ఇది మన జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటిది. ఈ జిల్లా నీళ్లు మనం తాగుతున్నాం, ఈ జిల్లా ఇచ్చేటటువంటి పంటలు మనం భోంచేస్తున్నాం. కాబట్టి ఇది ఒక చిన్న కార్యక్రమం అని చెప్పేసి మీరు భావించకుండా ఇది ఓన్లీ లాంఛనప్రాయంగా ఈరోజు ఇక్కడ చెట్లు నాటడం అనేటటువంటి జరిగింది. దీన్ని కంటిన్యూస్గా ఈ 280 కిలోమీటర్లు గుండ్ల బ్రహ్మేశ్వరం నుంచి గుండాయిపాలెం వరకు ఈ ప్రోగ్రాంను నదికి ఇరుపక్కల ఎట్లాగైతే నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ రెండు పక్కల చెట్లు నాటి మనం సేద తీర్చుకుంటాము. అందరికీ ఫలాలు, మరి పశుపక్షాదులకు కూడా మనకు అక్కడ వాళ్ళకి వసతి అవన్నీ కల్పించడానికి పెద్ద చెట్లు నాటుతున్నాం. మొక్కలు నాటే కార్యక్రమం భారీ ఎత్తున జరిగింది. దాదాపు 180 మొక్కలు నాటడం జరిగింది. ఈ విధంగా మొక్కలు నాటినందువలన ప్రజల్లో మంచి చైతన్యం కలిగి రాబోయే తరాలకు కూడా మనం కూడా ఒక మొక్క నాటుదాం, ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుదామని ప్రతి ఒక్కళ్ళు దీక్ష పూనే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. గుండ్లకమ్మకు హరితహారం అనే పేరుతోటి గుండ్లకమ్మ పుట్టిన దగ్గర నుంచి బంగాళాఖాతం కలిసే వరకు దాదాపు నాకు తెలిసి ఒక 6-7 ప్రాంతాల్లో ఈ రోజున గుండ్లకమ్మకు అటు ఇటు మొక్కలు నాడుతున్నారు. గుండ్లకమ్మ దగ్గర అన్ని కూడా అడవిగా పెరిగిపోయినాయి. వాటిని అన్నింటిని కొట్టేపించేసి ఈ యొక్క జంగిల్ క్లియర్ చేపించేసి మనకు ఉండాల్సిన పిచ్చి మొక్కలు కాదని చెప్పేసి మంచి వృక్షాలని చెప్పేసి ఆయన మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు.